హాయ్ అందరికీ నమస్కారం అండి. నేను డీకే కిచెన్స్ నుంచి ఈరోజు గంగవేలి కూర పప్పు చేస్తున్నానండి. ముందుగా నేను పప్పును నానబెట్టుకున్నాను. అందులోకి సరిపడా గంగవేలి కూర తీసుకున్నానండి. నెక్స్ట్ మనం ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసినట్టయితే మనకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీరకు, చింతపండు రసం. వీటిని పక్కన పెట్టుకొని ముందుగా మనము కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు వేయాలండి. కందిపప్పు మనం నానబెట్టిన కందిపప్పుని వేసుకోవాలి. అదేవిధంగా మనం నెక్స్ట్ చేయాల్సిన పని, ఇందులోకి కందిపప్పు నానబెట్టింది తీసుకున్న తర్వాత అది పూర్తిగా మనం కందిపప్పుని డేక్షలోకి తీసుకోవాలి. అది కుక్కర్లో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందని అందుకే నేను కుక్కర్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి గంగవేలి ఆకు, ఈ గంగవేలి ఆకును తీసుకున్నానండి. గంగవేలి ఆకును కూడా మనం వేయాలి. గంగవేలి ఆకును వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, తర్వాత కొద్దిగా కొత్తిమీర ఆకును కూడా మనము తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం పూర్తిగా వేసుకొని, కొంచెం పులుపు కోసం అండి నేను సెలెక్ట్ చేసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ పసుపు కూడా మనకి సరిపడంత తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఉప్పు అండి. నేను ఎక్కువగా గల్లుప్పు వాడతాను కాబట్టి దొడ్డుప్పు, అది మనకి ఎంత మోతాదులో అవసరం ఉంటే అంత మోతాదులో తీసుకోవాలి. ఒకవేళ సరిపోకుండా మనం తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇలా వేసాక మనం వాటర్ వేసుకోవాలండి. నేను ఒక బౌల్ వాటర్ వేసుకున్నాను. మనము వాటర్ కూడా మనకి ఎంత అవసరమో కంటెంట్ని బట్టి మనం వేసుకోవచ్చు. కొంచెం చిక్కగా కావాలంటే తక్కువగా వేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇంకా పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి గంగవేలి కూర పప్పు రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.